పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, మీరు బాగున్నారా? ఈఎం బేతేల్ ప్రార్థన మందిర పరిచర్యల నుండి మీకు శుభాభివందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, వాక్యమును తెలుసుకోవాలని, వాక్యానుసారంగా మీరు నడుచుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను. కనుక ఈ ఆశ, నాకున్న ఈ ఆశ ఏ విధంగా నెరవేర్చబడాలి అని నేను ఆలోచన చేసినప్పుడు ఈ విధంగా కొన్ని మాటలైనా మీకు తెలియపరచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చదువుకుని మనం ముందుకు వెళ్దాం. ఆదికాండము 17వ అధ్యాయములో ఉన్న కొన్ని మాటలు మనము ధ్యానపూర్వకంగా మనము చదువుకుందాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 17వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకొని మనం ముందుకు వెళ్దాం. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అబ్రహాముతో దేవుడు ఒక నిబంధన చేశాడు. ఈ అధ్యాయంలో రాయబడి ఉంది. నిత్యమైన నిబంధన. ఎన్నేళ్లకు నిబంధన చేశాడంటే 99 ఏళ్లకు ఆయన నిబంధన చేశాడు. ఆయన నిబంధనను మీరేవారుగా ఉండొద్దు అనని, ఆయన మాటను గైకొనాలనని, ఆయన మాటనే నెరవేరిస్తే ఆయన చిత్తమును నెరవేర్చిన వారముగా ఉంటామనని, పరిశుద్ధపరచబడుతున్నటువంటి వారముగా మనం ఉండాలని అబ్రహాముకు వారసులంగా మనల్ని చేశాడు. అబ్రహాము ఏ విధంగానైతే దేవుని మాట విన్నాడో, వినిన దాని ప్రకారంగా నడుచుకున్నాడో ఈ అధ్యాయంలో మనము చూడగలం. కనుక అబ్రహాముతో అంటున్నటువంటి మాట, నీకు నాకు మధ్య నిబంధన. మనము నిబంధన జనులమని ఒక భక్తుడు పాట రాశాడు. నిబంధన జనులం, నిరీక్షణ గనులం, ప్రభు యేసు రక్త సంబంధులం, మేము నిబంధన జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము, మేము నిబంధన జనులం. విశ్వాసులకు తండ్రి అబ్రహాము నడిచినటువంటి బాటలో మనము నడవాలని తండ్రి అయిన దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 6వ వచనంలో కనుక చూస్తే ఆయన అన్నాడు, నీ పూర్ణ బలముతో సంపూర్ణ సజీవంగా నన్ను ఆరాధించాలని, ఆత్మతో సత్యముతో ఆరాధించాలని, ఆ విధంగా ఆరాధిస్తేనే మీరు బ్రతుకుతారు అనని ఈ వాక్య భాగంలో రాయబడి ఉన్నది. మీరు బ్రతకాలంటే నా మీద ఆధారపడాలి. మీరు బ్రతకాలంటే నేను ఇచ్చినటువంటి నిబంధనను మీరు గైకొనాలి. ఇదే తరహాలో మనం ఆలోచన చేసి చూస్తే కనుక నిర్గమకాండము
4వ అధ్యాయం 24 నుండి 26 వచనంలో కనుక చూస్తే, సిప్పోరా ఒక వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసింది. ఆ తర్వాత అప్పుడు తన పెనిమిటితో అంటుంది, ఇప్పుడు నీవు నాకు నిజమైన రక్త సంబంధమైన పెనివిటివైతివి. నేను ఆలోచన చేసినప్పుడు ఈ సున్నతి అనేది పురుషులకైనా స్త్రీలకు లేదా అని నేను ఆలోచన చేసినప్పుడు నాకు బయలుపరచబడింది ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో యూదులకు మాత్రమే, ఇశ్రాయేలీలకు మాత్రమే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి సున్నతి. అదేవిధంగా ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనంలో, నా ఉగ్రత అగ్ని వలె మండుతుంది అని చెప్పాడు. ఇర్మియా గ్రంథము, ఇర్మియా ప్రవక్త రాసినటువంటి గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలన్నంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకున్నట్లు యూదావారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడి ఉండుడి. యూదావారలారా, యెరూషలేము వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీ అవిధేయతకు మీరు చోటివ్వకండి, మీ దుష్టక్రియలకు మీరు చోటివ్వకండి. ఎందుకంటే నా ఉగ్రత అగ్ని వల్ల మీ మీదికి వస్తుంది. బైబిల్లో జాగ్రత్తగా మనం గమనిస్తే దేవుడు ఏది చేయమన్నాడో అదే చేయాలి. తిరుగుబాటు చేసినవనంటే ఉగ్రత ఉంటుంది. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుట అను పాపముతో సమానం. కనుక ఇక్కడ పరిశుద్ధపరచడానికి, వ్యక్తిని పరిశుద్ధంగా ఉంచటానికి, దేవుని మాట వినటానికి నిబంధన అనేది సున్నతి ద్వారా తెలియపరచుట కొరకు జరిగినటువంటి ప్రక్రియ ఈ పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది. కానీ కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి యేసయ్య ఈ లోకానికి వచ్చిన తర్వాత స్త్రీ అని పురుషుడని భేదమే లేదు కొత్త నిబంధనలో. కనుక ఈ క్రొత్త నిబంధన విషయాలు మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ రోమపత్రికలో ఉన్నటువంటి మాటను చూసుకుందాం. రోమపత్రిక 2వ అధ్యాయము 26వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. 26వ వచనము, 29వ వచనము, ఇవి మనం చూసుకుంటే కనుక మనకు అర్థమవుతుంది. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన ఎడల అతడు సున్నతి లేనివాడై యుండియు సున్నతి గలవానిగా ఎంచబడును కదా. 29వ వచనంలో అంటాడు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన జరుగునది కాదు. ఆత్మ సంబంధమైనది అంటే హృదయ సంబంధమైనటువంటిది. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి హృదయ శుద్ధి. కనుక అక్షరము చంపుతుంది, ఆత్మ జీవింపజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ప్రియులారా, ఆత్మ సంబంధమైన వాటి విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నావా? శరీర సంబంధమైనటువంటి విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నావా? అందుకే ఇక్కడ రాయబడి ఉంది, యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. స్తోత్రము కలుగునుగాక. అందుకే నా ప్రభు అన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ
దేవుని రాజ్యమును చూడలేడు. నీ హృదయము తెరవబడాలి. అందుకే హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. చూతను అనంటే చూసే కన్నులే, కానీ లోక సంబంధమైన కన్నులే, శరీర సంబంధమైన కన్నులే. లోకాన్ని చూస్తున్నావు, శరీర క్రియలను, శరీర కోరికలను, శరీర ఆశలను మాత్రమే నెరవేర్చుకోవటానికి చూస్తున్నావు హృదయం ద్వారా, నీ కన్నుల ద్వారా. కానీ నీకు ఒక ఆత్మ సంబంధమైనటువంటి మనోనేత్రము తెరవబడాలి. అందుకే దేవుని వాక్యమును జాగ్రత్తగా చదువుకుంటూ దేవుని వాక్యము ద్వారా మనం ముందుకు వెళ్ళాలి. అందుకే రోమపత్రిక 3వ అధ్యాయము 30వ వచనము, ఆయన సున్నతి గల వారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చును. దేవునికి స్తోత్రం. సున్నతి గల వారిని విశ్వాస మూలముగా, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇటు విషయాలను మనం నీతిమంతులుగా కావాలంటే హృదయ శుద్ధి అని ఇది వరకు చెప్పుకున్నట్లుగా హృదయ శుద్ధి కావాలి. అందుకే ఇక్కడ రాయబడి ఉన్న మాటను మనం చూసుకున్నాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో అంటాడు, ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. క్రీస్తు యేసునందు. అందుకే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షయు విధి లేదు. కనుక ఇంకా జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేసి పరిశీలన చేసుకొని చూసుకుంటే కనుక ఇక్కడ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 వచనాలలో ఇక్కడ కొన్ని మాటలు మనం చూసుకుందాం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను. గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంత మాత్రమే కాదు, 17వ వచనంలో కూడా మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధపరచబడటానికి మన పాపములను, మన అపరాధములను శిలువ మీద ఆయన అప్పగించి మనకు దూరస్తులైన వారికి సమీపస్తులైన వారికి మధ్యవర్తిత్వంగా ఉండుటకు, దూరంగా ఉన్నవారు దగ్గరికి రావాలి, ఆయన దగ్గరికి రావాలి. ఆయనకు సమీపంగా ఉన్నవారు ఇంకా మరీ సమీపంగా రావటానికి కొరకు, ఆయనను చూపించుట కొరకు ఆయన చేసినటువంటి కార్యమును బట్టి. అందుకే గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు శరీరేచ్ఛలను మీరు నెరవేర్చరు. ఆత్మానుసారంగా మనం నడుచుకుంటే ఇదే
అంతరంగము నందు ఉండే సున్నతి. ఈ గోప్యాంగ చర్మమును కట్ చేయడము సున్నతి పాత నిబంధన గ్రంథము. కానీ క్రొత్త నిబంధనలో ఆత్మానుసారంగా నడుచుకోవటమే సున్నతి. ఏ భేదం లేదు. గ్రీకు దేశస్థుడని, యూదుడని, అన్యుడని. అన్యుడు దేవుని దగ్గరికి రావటానికి, యేసయ్య దగ్గరికి రావటానికి యేసయ్య చేసినటువంటి ఓ గొప్ప కార్యం ఏంటంటే, నా పాపములను సిలువకు కొట్టి, మేకులతో కొట్టి సిలువకు అప్పగించాడు. అందుకే సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరవుచున్నదిరాని సిలువే నాశరా నాయనోరా నీ సిలువే నాశరా నాయనోరా సిలువయందే ముక్తి బలము కోరితిరాని సిలువే నాశరా నాయనోరా. మంచిది ప్రియులారా, మీరు ఈ వాక్యం విని దీవించబడాలని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోనండి. నన్ను ప్రోత్సహించడానికి కూడా అవకాశం ఉన్నది కనుక ఈ మాటల ద్వారా దీవించబడాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.